హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వాణీస్ కిచెన్. ఇవాళ మన కిచెన్ నుండి టేస్టీ రెసిపీ మీకోసం మటన్ కీమా మసాలా కర్రీ మన యూఎస్‌లో దొరికే మన ఇంగ్రీడియెంట్స్‌తో. తెలంగాణ స్టైల్‌లో స్పైసీ కీమా మసాలా రెసిపీ కొరకు నేనేమేం కావాలో మీకు చూపెడతాను. ముందుగా కీమా తీసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోండి ఇలాగా. దీంట్లో ఒక హాఫ్ టీ స్పూను పసుపు యాడ్ చేసుకోండి. 3 స్పూన్స్ కారం. కారం ఎక్కువ వేసుకోండి, కారంతోనే బాగుంటాయి. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ జీరా మసాలా, పావు కప్పు పెరుగు తీసుకోండి. అంటే 3 to 4 స్పూన్స్. 6 పచ్చిమిరపకాయలు ఇట్లా పీస్ చేసుకోండి. ఇట్లా పీస్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం బరకగా చేసుకోండి. సాల్ట్ వేసుకోండి. సాల్ట్ తక్కువ వేసుకోండి, తర్వాత మీరు యాడ్ చేసుకోండి. ఈ స్పూన్తో కలిస్తే సరిగ్గా కలవదు. మీరు ఒక పని చేయండి, చేయితో నీట్గా కలుపుకుందాము. ఇలా చేయితో మిక్స్ చేసుకోండి మొత్తం. చేతితో అయితేనే బాగా కలుస్తుంది, స్పూన్తో అంత బాగా కలవదు. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇండియాలో అయితే మనకు దొడ్డు కీమా దొరుకుతుంది, మన ఇష్టం ఉన్నట్టుగా కొట్టించుకోవచ్చు. కానీ యూఎస్లో కీమా ఇలాగే ఉంది, ఇలాగే దొరుకుతుందంట ఇక్కడ. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 4 బిర్యానీ ఆకులు వేసుకోండి. కొంచెం దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు, ఒక 4 ఇలాచీలు, కొంచెం షాజీరా. మసాలాలన్నీ ఒక్కసారి మిక్స్ చేసుకొని మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో కీమా తీసి ఈ ఆయిల్లో వేసుకోండి. ఆయిల్లో వేసి బాగా కలుపుకోండి. ఇలా కలిపి నూనెలోనే ఇలా ఉడకనివ్వండి. ఇలా ఉడికేటప్పుడు మనం పక్కన ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకొని పెట్టుకోండి, ఇలాగా సన్న ముక్కలు. తర్వాత ఒక టమాటా, తర్వాత ఒక 6 నుంచి 8 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఆ పక్కన అది ఉడుకుతుంటుంది, దాంట్లో నుంచి వాటర్ వచ్చేసి అదే వాటర్తో ఉడికిపోద్ది కీమా. ఎక్స్ట్రా వాటర్ వేయకండి. పక్కన ఇంకొక కడాయి పెట్టుకోండి, దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. పక్కన కడాయిలో నూనె వేడైంది, దాంట్లో ఒక 4 బిర్యానీ ఆకులు వేసుకోండి, ఒక 4 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, షాజీరా. ఒక్కసారి కలిపేసుకోండి ఇవి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మంచి కలర్లోకి వచ్చినాయి, బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ మనం కీమాలో వేసుకున్నాం కాబట్టి కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. 1 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం కస్తూరి మేతి. మనం కీమాలో వేసినాం కాబట్టి చూసి కారం వేసుకోండి, 1 స్పూన్ కారం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా యాడ్ చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోండి బాగా. టమాటా కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ కొరకు ఒక 4-5 పచ్చిమిరపకాయలు, మీరు కొత్తిమీర వేసుకోండి. అన్నీ ఫ్రై అయ్యాక నీళ్లు పోసుకోండి, కొన్ని పోసుకొని బాగా ఉడకనియండి. బాగా ఉడికిపోయింది ఇది. ఇప్పుడు మనం పక్కన ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా కీమా, ఆ కీమాని వేసేసుకోండి. ఈ కీమా వేసేసుకొని కలిపేసుకోండి. కీమాని కలిపేసుకున్నాం కదా, బాగా కలిపిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఉప్పు సరి చూసుకొని తగినంత ఉప్పు వేసుకోండి.
చివరిలో మంచి టిప్ మీకు బటర్ వేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది బటర్‌తో. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. మీకు తప్పకుండా నచ్చుతుంది ఇది. మీరు ట్రై చేసి మీ ఎక్స్‌పీరియన్స్‌ని మీకు ఇంకేమైనా రెసిపీలు కావాలన్నా కానీ నాకు కమెంట్‌లో పెట్టండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి.